నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక పెద్దాపూర్ మల్లన్నకు 60,000 బోనాలు. స్వామి దర్శనానికి లక్షల్లో తరలి వచ్చిన భక్తులు. మల్లన్నకు పట్నాలు వేసి నిలువెత్తు బంగారం సమర్పణం. నిన్న మల్లన్న స్వామి పండుగ అయింది పెద్దాపూర్లో. ఇండియా చెప్తే ప్రపంచం వింటది. శత్రుత్వంతో ఎవరు ఏమి సాధించలేరు. మోదీ టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారింది. స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసమే ఎదురైంది. విమర్శలను స్వాగతిస్తా, అది ప్రజాస్వామ్య ఆత్మ. నా బాల్యమంతా పేదరికంతోనే గడిచింది. ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు, ముక్కుసూటి వ్యక్తి. చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం. అమెరికా పాడ్కాస్ట్ లెక్స్లో ఫ్రిడ్మన్తో ప్రధాని. శాంతి సామరస్యం గురించి ఇండియా చెప్తే ప్రపంచం వింటుందని ప్రధాని మోదీ అన్నారు. గౌతమ్ బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి మహనీయులు పుట్టిన నేల భారత్ అని విమర్శించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నించిన ప్రతిసారి శత్రుత్వం మోసమే ఎదురైందని అన్నారు. ప్రజలంతా శాంతి కోరుకుంటున్నారని, హింసతో అందరూ అలసిపోయారని తెలిపారు. టెర్రరిస్టుల దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం పాకిస్తాన్ లీడర్షిప్ పైనే ఆధారపడిందని స్పష్టం చేశారు. తాను విమర్శలను స్వాగతిస్తానని తెలిపారు. అది ప్రజాస్వామ్య ఆత్మ అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. టెర్రరిజానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ పాడ్కాస్ట్ లెక్స్లో ఫ్రిడ్మన్తో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. కేసీఆర్ పాపాల భైరవుడు, రాష్ట్రాన్ని జలగల పట్టి పీడించిండు. ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు? ప్రజల కోసం సర్వం ధారపోసిన లక్ష్మణ్ బాపూజీనో జయశంకర్నో జాతిపిత అవుతారు. జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదే 153,000 కోట్లు కట్టినాం. 19-20 తారీఖుల్లో పాపాల చిట్టా విపుతా. ఇది ఇంటర్వెల్లే, అసలు కథ ముందుంది. అధికారం పోతే బయటికి ఎందుకు రాడు? 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని, జనం కోసం ఆ విజ్ఞానం పంచొచ్చు కదా. ముఖం చెల్లక పిల్లకాకులను ఉసిగొల్పుతున్నాడని విమర్శ. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే కేసీఆర్ పని అని 10 ఏళ్లు తెలంగాణను జలగల పట్టి పీడించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే దివాలా తీయించారని, ఇప్పుడు ముఖం చెల్లక ఫామ్ హౌస్లో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. హరీష్ రావు అంటాడు చంద్రశేఖరరావు తెలంగాణ జాతిపిత అనట. నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నోడు, 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నోడు, అడ్డగోలుగా లక్షల కోట్లు సంపాదించుకున్నోడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తాడు. ఎట్లయితాడు జాతిపిత? కేసీఆర్ జాతిపిత కాదు, పాపాల భైరవుడని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం సర్వం ధారపోసి కొట్లాడిన కొండ లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ రావునో తెలంగాణకు జాతిపిత అవుతారు. కానీ తెలంగాణను జలగల పట్టి పీడించిన జనం రక్తం తాగిన కేసీఆర్ ఏ నాటికి కాలేరని ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ శివారులో శివునిపల్లి వద్ద ఆదివారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 800 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అధికారం పోతే బయటకు ఎందుకని రారు? బయటకు రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకని? 58 లక్షల జీతం ఎందుకని కేసీఆర్ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా 15 నెలల్లో కేసీఆర్ 58 లక్షల జీతభత్యాలు తీసుకుంటున్నప్పుడు బయటకు రానోడికి, అసెంబ్లీకి రానోడికి ఎందుకా జీతం? దీనిపై ప్రజలు ఆలోచించాలి. 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞానగని అని చెప్పుకుంటాడు కదా, మరి ఆ విజ్ఞాని తెలంగాణ కోసం ఎందుకు ఉపయోగించాడు అని, బయటకు ఎందుకు రాడు అని ఆయన నిలదీశారు. నిన్న స్టేషన్ గన్పూర్లో ఓ బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభ పెడితే ఆడికి ముఖ్యమంత్రి వచ్చిండు. ఎవరు? కడియం శ్రీహరి అధ్యక్షత వహించిండు. ఆడికి ఏం మాట్లాడాలి ముఖ్యమంత్రి? స్టేషన్ గన్పూర్ సమస్యలేంది, స్టేషన్ గన్పూర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆ తిప్పలేంది, వాటిని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు సాధించగలిగినాం, రేపు ఏం చేస్తాం మేము ప్రజలకు, ఇవి చెప్పాలి. మా 6 గ్యారెంటీల కథ ఏం దాకా వచ్చింది, మా 6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తాం, ఇవి మాట్లాడాలి. నేను ఆడ బహిరంగ సభలో కళాకారులంతా గగ్గోలు పెడుతున్నారు, మాకు ఉద్యోగాలు ఇస్తామన్నా అని చెప్పేసి. వాళ్ళను పోలీసులతో నిర్బంధించి బయటికి పంపించే ప్రయత్నం చేయించినవాడు. అవి వాళ్ళ సమస్యలు వినాలి.
వాళ్ళు ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నారు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంది గవ్వినాలి. కానీ ఆడికి పోయి కూడా సేమ్ కథ ఇదే రిపీట్. మళ్ళా కేసీఆర్ పాపాల బైరోడు కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా. ఇక మళ్ళీ కేసీఆర్ మొత్తం భారతమే ఎత్తుకున్నాడు. ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ఇందుకోసం కేసీఆర్ని తిడతాను కాదు కదా బహిరంగ సభ పెట్టుకుంది. ప్రజలు అంత దూరం వచ్చింది, నువ్వు కేసీఆర్ని తిడితే వాళ్ళు మురిసిపోతాను కాదు కదా. వాళ్ళ గురించి రెండు ముచ్చట్లు మాట్లాడతామేమో అని ఓట్లేసి గెలిపించుకున్నందుకు పాపానికి. కానీ ఇది కాదు, ఏమున్నా కేసీఆర్ని తిట్టుడు ఒక్కటే పని, ఇంకా వేరే పనే లేదు. ప్రజాపాలన అంటే అప్పులు చేసుడా. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు చేస్తారు కిషన్ రెడ్డి. అప్పులు అవినీతిలో గత కేసీఆర్ సర్కార్తో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ. డీలిమిటేషన్ ఎన్ఈపీపై కాంగ్రెస్ డిఎంకే దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్. ఇడేం మాట్లాడిండు, 8 లక్షల కోట్ల అప్పులు. కానీ 15 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 15 నెలల్లోనే 1,50,000 కోట్ల అప్పు చేసింది. ఇక 10 ఏళ్ళు ఉంటే ఎంత అవుతాయి? కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతుపిత. అసెంబ్లీలో రేవంత్ భాష బూతు స్క్రిప్ట్లా ఉంది. హరీష్ రావు, కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్ళ కోసం కేసీఆర్ కృషి చేశారు. 70% నీటి వాటాలకు మార్గం సుగమం చేశారని వెల్లడి. పాక్ ఆర్మీ కాన్వాయ్పై సూసైడ్ అటాక్. 11 మంది సైనికుల మృతి, 90 మందిని చంపేశామన్న బలూచ్ మిలిటెంట్లు. భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్స్ కాన్వాయ్లో బస్సును ఢీకొట్టి సూసైడ్ బాంబర్. ఒక బస్సు తునాతునకలు, తీవ్రంగా దెబ్బతిన్న మరో 2. పేలుడు తర్వాత వెహికల్స్పై టెర్రరిస్టుల కాల్పులు. పాకిస్తాన్లో ఒక్కరోజే 19 చోట్ల దాడులు. ఇగో పాకిస్తాన్లో ఇది బెట్టింగ్ యాప్స్తో 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాళ్లు, ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్న యువత. ఈ దందాపై నా అన్వేషణ, రామబాయ్ వంటి నెటిజన్ల పోరాటానికి మద్దతు నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్. ట్రెండింగ్లో సే నాట్ టు బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశం. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నిమిషాల వ్యవధిలో 1000 రూపాయలు మన అకౌంట్లోకి చూపెడతారు. కూర్చున్న దగ్గరనే అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చు, కోటీశ్వర్లు అయిపోవచ్చని మనకు ఎక్కలేని ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా చేసుకుంటారు. జేబులు కాల్ చేసి, ఇల్లు గులా చేసి మన బతుకును రోడ్డు మీనికి ఈడుస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా యువత వీటి చుట్టే తిరుగుతున్నది. సెల్ ఫోన్లో యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ కాయడం, ఆ గేమ్స్ ఆడడం పైనే గంటలు టైం వెచ్చిస్తున్నారు. యూట్యూబర్ రషసాయిపై కేసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తింపు. బాధితుడి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలు. ఈ దందా ఎక్కువైంది వాస్తవంగా. మొత్తం ఎక్కడ పని చేసుకున్నట్టు ఇదంతా పక్కన పెట్టి బెట్టింగ్ యాప్లో పైసలు పెట్టుడు, దాన్ని ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇక దాని మీదే టైం అంతా ఇక సెల్ ఫోన్లే మొత్తం. 100 రూపాయలు పెట్టి ఇది ఏమవుతుందంటే ముందుగాల 2-3 సార్లు మంచిగానే ఇస్తాడు, 2-3 సార్లు మంచిగానే నమ్మిస్తాడు. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తారు. ఇక మనం ఏమనుకుంటాం, అబ్బా ఈసారి 100 రూపాయలు పెడతాం, 1000 రూపాయలు పెడతాం, తర్వాత 10,000 పెడతాం, తర్వాత 1,00,000 పెడతాం, కథం కట్టు. ఇట్లా 2-3 సార్లు నమ్మించి 3వసారికి మొత్తం ముంచేస్తాడు. అబ్బా ఉన్నవి పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టు బతుకు రోడ్డు మీదకి వస్తుంది. అట్లా దగ్గర 1000 మంది ప్రాణాలే తీసుకున్నారట. మిత్రులారా, ఇది చాలా డేంజరు. ఈ పుణ్యానికి పైసలు ఎవడియ్యాడు, ఎక్కడ కూడా రావు. పని చేస్తేనే ఇవాళ రేపు పైసలు ఎవడిస్తలేడు. ఇక ఉత్తగా పుణ్యానికి పైసలు వచ్చేది అంటే ఇది బోగస్, ఇది ఉత్త కథ, ఇది మోసం. నేడు అసెంబ్లీలో బీసీ బిల్లు. ప్రభుత్వ అసెంబ్లీలో సోమవారం కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను వేరువేరుగా పెట్టనుంది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు, తర్వాత అట్నే 42% రిజర్వేషన్లు వేస్తున్నాడు. బీసీ బిల్లు కూడా
ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. నైట్ క్లబ్లో మంటలు, 59 మంది మృతి. యూరప్లో నార్త్ మాసిడోనియాలో నైట్ క్లబ్లో మంటలు చెలరేగి 59 మంది చనిపోయారు, 155 మంది గాయపడ్డారు. కొకని సిటీలోని పల్స్ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. ఐఏఎస్తో డ్రాగన్ అనుసంధానం. ఐఏఎస్తో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ను తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ డ్రాగన్ ఐఏఎస్తో అనుసంధానం అయ్యింది. 42 డిగ్రీలు దాటిన ఎండ, దడ పుట్టిస్తున్న వడగాల్పులు. ఆసిఫాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్. మరో 9 జిల్లాల్లోనూ 41 డిగ్రీల కన్నా ఎక్కువే. ఈ నెల 21, 22వ తేదీల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్. ఆదివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్. ఎవరొస్తారు రోడ్డు మీదకి చూడురి, ఎండకు భయపడి ఇప్పుడే గిట్లుంటారు అంటే ఇంకా వచ్చే నెల అడ్డొచ్చే నెల ఎట్లుంటుందో. 80 ఏళ్లకే బీపీ షుగర్. ఎన్సిడి క్లినిక్ స్క్రీనింగ్ టెస్ట్లో వెల్లడి. 3 నెలల్లో 1.22 లక్షల మందికి పరీక్షలు, 26,000 మందికి బీపీ, 43,000 మందికి డయాబెటీస్. కొత్తగా డయాబెటిక్ క్లబ్లో 20,000 మంది చేరిక. దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్సిడి క్లినిక్ టెస్టుల్లో ఆందోళనకర విషయాలు బయటపడుతున్నాయి. ఎన్సిడి క్లినిక్ ఏర్పాటు చేసిన 3 నెలల కాలంలో ఏకంగా 1.22 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా అందులో 26.391 మందికి హైపర్ టెన్షన్, బీపీ, 43,768 మందికి డయాబెటీస్, షుగర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి ఎన్సిడీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఎన్సిడి క్లినిక్లో 30 ఏళ్లకు పైబడిన వారే దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడంలో భాగంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే వారిలో ఎక్కువ శాతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వారున్నట్లు వైద్యాధికారులు చెప్తున్నారు. పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి, సమయానికి తిండి తినకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, తగిన నిద్ర లేకపోవడం, ఫాస్టెస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు చిన్న వయసులోనే దరిచేరుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. 3 నెలల్లో 16% మందికి షుగర్. ఎన్సిడి క్లినిక్లో మొత్తం 1.20 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా అందులో పిహెచ్సిల నుంచి రెఫర్ చేసిన 43,000 మందికి ఇప్పటికే షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వారంతా చికిత్స తీసుకుంటున్నట్టు. వీరు కాకుండా ఈ 3 నెలల్లో మరో 20,000 మంది కొత్తగా డయాబెటిక్ క్లబ్లో చేరడం ఆందోళన కలిగిస్తున్నది. స్క్రీనింగ్ చేసిన 1.20 లక్షల మందిలో దాదాపు 16% మందికి కొత్తగా షుగర్ వ్యాధి నిర్ధారణ అయిన వారిలో ఉన్నారు. వీరే కాకుండా మరో 8,400 మంది కొత్తగా హైపర్ టెన్షన్ క్లబ్లో చేరారు. షుగర్, బీపీ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల్లో అనుమానిత కేసులు బయటపడుతున్నాయి. 73,000 మందికి ఓవరాల్ స్క్రీనింగ్ టెస్టులు చేయగా 890 మందికి ప్రాథమికంగా క్యాన్సర్ నిర్ధారించారు. బెస్ట్ క్యాన్సర్ సంబంధించిన 37,000 మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా 336 మందికి 30,000 మందికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయగా 350 మందికి ప్రాథమికంగా క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వీరికి తదుపరి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ రోగాలు, ఏం రోగాలు, బుడ్డ పోరగాళ్ళకు కూడా రోగాలు వస్తున్నాయట. టైంకు తిండి ఉండదు, టైంకు నిద్ర ఉండదు, ఏమన్నా ఫాస్ట్ ఫుడ్లు, ఈ తిండి అంత మందుల తిండి, కల్తీ తిండి, హోటళ్ళ తిండి, ఎక్కలేని రోగాలు వస్తున్నాయి. మిత్రులారా, మనం మార్నింగ్ న్యూస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుందాం. అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరో 2 బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఆ వర్గీకరణపై నేడే చర్చించి ఆమోదించే ఛాన్స్. బీసీలకు గంపగుత్తగానే రిజర్వేషన్ల పెంపు. బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం. ఎస్సీ వర్గీకరణ బిల్లును బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లులపై సోమవారమే చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుల వారిగా 15% రిజర్వేషన్ కేటాయించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన
పట్టించుకోని కులాలను చేర్చి వారికి 1%, గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలను చేర్చి వారికి 9%, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి వారికి 5% రిజర్వేషన్లు కేటాయించి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అసెంబ్లీలో చర్చించి మాట్లాడతారు. తాగుబోతోడు జాతిపిత, లక్షల కోట్లు దోచుకున్నోడు, టీవీ పేపర్లు పెట్టినోడు, ప్రజల రక్తం తాగినోడు జాతిపిత ఎట్లయితాడు? మహాత్ముడికి మందు లేనిదే లేవని కేసీఆర్కు పోలిక. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్. 10 ఏళ్లలో కేసీఆర్ 8.29 లక్షల కోట్ల అప్పులు చేస్తే 15 నెలల్లో 1.53 లక్షల కోట్ల అసలు మిత్తి కట్టాం. ఇక మీటింగ్కో లక్ష పెరుగుతుంది. ముందుగానేమో 6 కోట్లు అయింది, తర్వాత 7 కోట్లు అయింది, ఇప్పుడు 8 కోట్లు అయింది. 8.29 లక్షల కోట్ల అప్పులు కేసీఆర్ చేసిందని చెప్పేసి ఇంతకుముందుకేమో 7 అని ఎత్తుకునేది, ఇప్పుడు 8 అయింది. అది 15 నెలల్లో 1.53 లక్షల కోట్ల అసలు మిత్తి కట్టాం. కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. సభకి రానోనికి విపక్ష హోదా, 55 లక్షల జీతం ఎందుకు? క్యాప్సికంతో కోర్టు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక అప్పు చేయం, ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలందరికీ పంచుతామని వెల్లడి. ఎప్పటిదాకా ఈ మాట అప్పులేయం ఆదాయం పంచుతాం అనేది? లోకల్ బాడీ ఎలక్షన్లో అయిపోయేదంతవరకు ఇది. లోకల్ బాడీ ఈ సర్పంచ్ ఇవి అన్ని ఎలక్షన్లు ఉన్నాయిగా, అవి గందు కోసం గి మీటింగులు, అవి గందు కోసం గివి. తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను జలగల్లా పీడించుకొని ప్రజల రక్తం తాగనివ్వనోడు తాగినోడెవ్వడు. తెలంగాణకు జాతిపిత కారని ఆదివారం జనగామ జిల్లా శేషంగన్పూర్లో 800 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షత జరిగిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. ఇక్కడున్న ప్రజలను అడుగుతున్నా, ఎవడయ్యా జాతిపిత? తాగుబోతు జాతిపిత అవుతాడా అని మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అట. మిత్రులారా, మన జాతిపిత గురించి మనకు తెలుసు కదా. జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాత్లోనే బందు పెట్టించిండు జాతిపిత. గాంధీజీ ఆశ్రమాల్లో ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్రలేస్తాడా? ఆయన చిన్న దళిత వాడల్లో గడిపితే ఈయన 100 ఎకరాల ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. ఈయన జాతిపిత ఎట్లయితాడని అడుగుతున్నా. జాతిపిత అంటే ఎవరు? ఏ పదవి లేకున్నా ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం ధారపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ సారో అవుతారు. అంతేగాని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణను దోచుకున్నాడు, 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎట్లా జాతిపిత అవుతారు అని చెప్పేసి యోగిది ఆయన ఒక మాట అంటే జాతిపిత అని చెప్పేసి దానికి ఒక పెద్ద బహిరంగ సభ చెప్పి కౌంటర్. దానికి మొత్తం 1000 మందిని కూడా కట్టి ఇగో ఈ మాట కౌంటర్. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి. ఎన్టీఆర్ బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు తొలగించే దమ్ముందా? అర్బన్ నక్సల్ చేతికి కులగణన నివేదిక. కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. తిట్ల పోటీ పెడితే రేవంత్కే ఫస్ట్ ప్రైజ్. అసలు నువ్వు మనిషివా పశువా? కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ముసుకేసుకున్న బీజేపీ వ్యక్తి. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. కేటీఆర్తో విభేదాలు లేవని పునరుద్ఘాటన. రేవంత్ను గద్దెదించేందుకు పోటీ పడుతున్నామని వ్యాఖ్య. బూతు పురాణానికి పేటెంట్ కేసీఆర్దే. 10 ఏళ్లలో ఆయన తిట్ల పుస్తకమే రాయొచ్చు. చామల బూతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ఏ. బిర్లా. కేసీఆర్కు రేవంత్కు తేడా ఏంటి? అప్పులు, అసభ్య పదజాలంతో ఎవరు తక్కువ? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో ఏం జరిగింది? కిషన్ రెడ్డి. పాక్లో మిలిటరీ కాన్వాయ్పై దాడి, 90 మంది సైనికులు మృతి. మళ్లీ చెలరేగిన బలుచ్ వేర్పాటువాదులు. ఖైబర్ పంక్తుత్వాలో రాష్ట్రంలో వరుస దాడులు. ఆత్మహత్యకు పాల్పడిన నాగరాజు భార్య ఫైల్. నలుగురు పిల్లల్ని అనాథగా వదిలి భార్యాభర్తల ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరి తర్వాత మరొకరు బలమరణం. సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో విషాదం.
సద్విమర్శ ప్రజాస్వామ్య ఆత్మ. ఆరోపణకు విమర్శకు చాలా తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ జీవిత పరమార్థం తెలిపింది. ఎవరికైనా చావు తప్పదు, భయపడకూడదు. గుజరాత్ అల్లర్ల విషయంలో నాపై దుష్ప్రచారం. కోర్టులు విచారణ జరిపి విముక్తి కల్పించాయి. ట్రంప్తో అనుబంధం, మా ఇద్దరికి దేశమే ఫస్ట్. లెక్స్ ఫ్రీడమ్ మ్యాన్లో షోలో ప్రధాని మోదీ. న్యూఢిల్లీ. నిర్మాణాత్మకంగా సద్విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని ప్రధాని మోదీ అన్నారు. సద్విమర్శను తాను స్వాగతిస్తామని చెప్పారు. అయితే ఆరోపణలకు విమర్శలకు చాలా తేడా ఉందన్నారు. తప్పుడు ఆరోపణలు ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయని చెప్పారు. ఆదివారం ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. సో దిశ పత్రికను చూసుకుందాం. సర్కార్ నౌకరీ బిందాస్ జిందగీ. ఆఫీస్కు వచ్చామా పోయామా ఇదే తీరుతో బాధ్యతను విస్మరిస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు. అన్ని శాఖల కార్యాలయంలో వెల్లువెత్తుతున్న విమర్శలు. పని చేసినా చేయకపోయినా చెల్తా. జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ. ఏంటి గవర్నమెంట్ జాబ్ ఉంటే ఉద్యోగం ఏదైనా సర్కారిదా కాదా అన్నదే ముఖ్యం. ఈ మధ్యకాలంలో కొందరి మెంటాలిటీ అలాగే ఉంది. యువత కూడా ప్రభుత్వ ఉద్యోగాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నది. ప్రైవేట్ సెక్టార్లోని ఎన్ని జాబ్స్ ఉన్నా వాటి మీదకి ఆసక్తి చూపడం లేదు. ఫస్ట్ ప్రియారిటీ సర్కార్ కొలుకు, ఆ తర్వాత ప్రైవేట్ అంటున్నారు. 3 పదులున్న వయసు కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇంకా ట్రైన్ చేస్తూనే ఉన్నారు. శాలరీ తక్కువైనా పర్లేదు, సర్కార్ కొలువు ఉంటే మున్ముందు జీతం పెరుగుతుంది, జీతానికి ఒక సెక్యూరిటీ ఉంటుంది. జాబ్ చేసినా చేయకపోయినా అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు అని చెప్పేసి సర్కారు నౌకరీ. ఎందుకంటే అడిగేటోడే ఉండడు కాబట్టి పోవచ్చు రావచ్చు, వస్తున్నావు రామశిల్క పోతున్నావు రామశిల్క అన్నట్టు తిరగవచ్చు. టైంకి అయితే జీతం వస్తుంది, అదైతే గ్యారంటీ. కాబట్టి 30 ఏళ్ళు ఉండి కూడా ఇప్పటికే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కోసం తనలాడుతున్నట. ఇగో మిత్రులారా ఇట్లున్నాయి వార్తలు. ఇగో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.